వర్మ. ఎందుకంటే నిజంగా ఆయన మీద దుమారం వచ్చిందా, ఆయనకు సంబంధం ఉందా లేదా అదంతా వేరే విషయం. సెలబ్రిటీలు మామూలు సెలబ్రిటీలు కాదు, వరల్డ్ క్లాస్ సెలబ్రిటీలు లేకపోతే విజేతలుగా ఉన్నటువంటి వ్యక్తుల మీద ఎవరో ఎక్కడో అనామకంగా అంతకుముందు ఎప్పుడు తెలియని వాళ్ళు ఏదో చెప్పడం, చెప్పగానే దాని మీద ఎవరికి తోచగా కథనాలు. దీనికి అసలు ఎప్పుడు వివాదాలు అదే దీనికి ముగింపు ఎక్కడుంది? పోనీ అదేమైనా పకడ్బందీగా ఉందా? ఇప్పుడు అదేదో వీడియో చేసి ఒక ఆయన విడుదల చేశాడు. ఆ విడుదల చేసి అది కూడా ప్రాణం తీసుకుంటున్నాను. అవును. ఇప్పుడు నిజంగా సమాజం కానీ పోలీసులు కానీ మొదట చేయాల్సింది ఏంటి? ఆయన ఎక్కడున్నాడు, ఆయన ప్రాణం తీసుకున్నాడా, తీసుకుంటానని బెదిరించడమే జరిగిందా, జరిగి ఉంటే ఆయన ప్రాణం ఏ స్థితిలో ఉంది, ఎక్కడ జరిగింది, ఇది కదా పరిశోధన జరగాలి. అంటే ఎవరు ఫిర్యాదే చేయలేదా? పోలీసులు ఏమంటారంటే మామూలుగా మాకు ఎవరన్నా ఫిర్యాదు చేస్తే కదా మేము సోషల్ మీడియాలోనో వచ్చిన ప్రతి దాని మీద మేము ఎలా రియాక్ట్ అవుతాము, మాకు ఎవరన్నా ఫిర్యాదు చేయాలి కదా అంటారు. చాలామంది దీని మీద తమకు తోచిన వ్యాఖ్యానాలు చేస్తున్నారు కానీ ఎవరు ఫిర్యాదు చేసినట్టుగా లేరు. నేనైతే చేయకపోవడం లేదు, ఎందుకంటే నేనేమి దానికి అంత విలువ ఇవ్వడం లేదు. అది చదివితే కనుక ఆ మాట్లాడిన తీరు, అవి చేస్తున్న బెదిరింపుకు దాన్ని ఉత్తరం రాసుకొని చాలా ప్రశాంతంగా కూర్చొని చదివి దాన్ని మీడియాకు విడుదల చేసి, అది కూడా 30 ఏళ్ల కిందటి విషయం, 30 ఏళ్ల కిందటి విషయాలు, 25 ఏళ్ల నాటి విషయాలు. కూరిమికల దినములలో నేరములెన్నడు కలుగ నేరవు, ఆ సరసమే విరసంబైనను నేరములే కలగతోచు నిక్కము సుమతి అని. కూరిమిగా ఉన్నన్నాళ్ళు మేము బాగుంటాము, మేము నిర్మాతలుగా, దర్శకులుగా, నిర్మాతలుగా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా మేము పేర్లు వేయించుకో. ఇదిగో సాక్ష్యం. ఏం సాక్ష్యం అంటే ఇదిగో పలానా యమదొంగ సినిమా దాంట్లో నా పేరు వేశారు, వేసి ఉండొచ్చు. మరి అప్పటి నుంచి ఇప్పటివరకు మీరు ఎప్పుడు ఎందుకు కనపడలేదు, ఏం చేయలేదు? మూడవది, ఇన్ని మీడియాలు ఉండగా మీకు అంత రహస్య ఇప్పుడు ఇంత పబ్లిసిటీ, రహస్య ఏది అజ్ఞాత వీడియోతో ఇంత ప్రచారం పొందే బదులు మీరు నేరుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుండొచ్చు కదా. మీలాంటి వాళ్ళు చెప్పేది వినరా? కాబట్టి ఇదేంటంటే ఒక విధమైన సెన్సేషనలిజం అనండి, కాంట్రవర్సీ అనండి, లేకపోతే ఆ పదం వాడకూడదు కానీ ఒత్తిడి పెట్టి ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తులను ఒక విధమైన ఇరకాటంలో పడేయటం అనివ్వండి, ఈ సంస్కృతి ఇది బాగా పెరిగిపోతుంది. సరే, ఇది కుట్ర అనుకోవచ్చా రాజమౌళి మీద? అది ఆ ప్రశ్న కూడా సహజంగా వస్తుంది. ఎందుకంటే శిఖరాగ్రాల్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఎవరో అసలు ఎవరికి తాడు బొంగరం లేని మనుషులు ఎక్కడో ఒక ఇది చేస్తే, ఇప్పుడు ఉదాహరణకు ఎవరో మిత్రుడు చేస్తున్నాడు సోషల్ మీడియాలో, ఆయన మెట్టు అని రాశాడు. మెట్టు అనేది నెల్లూరు జిల్లా చివరిలో ఉంది. అది కాదు బాబు, ఈ అబ్దుల్లాపూర్ మెట్టు, దీన్ని కూడా మెట్టు అని అంటారు అని మళ్ళీ ఆయనకి ఎవరో సమాధానం. నేను అంటున్నాను, సైబర్ క్రైము, సైబర్ వాచ్ ఇన్ని పెట్టారు కదా ప్రభుత్వాలు. ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయ్యాక సోషల్ మీడియా దానికి సంబంధించిన అంశాలు చాలా మాట్లాడున్నారు. ఇప్పుడు ఆయన నిజంగా ఏదైనా శారీరకంగా మానసికంగా సమస్యలో ఉంటే ఆయనకు సహాయం చేయాలి, ఆయన కనుక్కొని. రెండవది, ఆయన ప్రాణాలు తీసుకోవడం లాంటి బెదిరింపు చేశారు కాబట్టి ఆయన మీద నిఘా పెట్టాలి, ఈ పనులు చేయాలి. మూడవది, కొన్ని పరిశ్రమలో పెద్దలు సన్నిహితులు ఎవరన్నా ఉంటే వాళ్ళు దానికి సంబంధించి నిజాలు చూడాలి. అంతేగాని ఇవి వదిలేసి ఇక రాజమౌళి మీద స్టోరీస్ పెట్టేయడము ఇవన్నీ ఏ విధంగా సమంజసం? దీనికి ముగింపు ఏముంది? ఎవరి మీద అయినా ఎవరైనా ఏదైనా బురదలే ఒక అవకాశం అనేది చాలా స్పష్టంగా ఇక్కడ వచ్చాయి. ఇప్పుడు ఆయన ట్రయాంగులర్ లవ్ స్టోరీ అన్నాడు కాబట్టి ఆ మహిళ ఎవరు అని పరిశోధన. అర్థమే ఉందండి, మహిళలను ఇంత తేలిగ్గా వర్మ బహుశా ఇంకా మీరు చూసి ఉండరు, సరితను బాలచందర్ దర్శకుడు పరిచయం చేశాడు మరో చరిత్రతో. ఆమె చాలా ఇదైపోయారు. అంతకుముందు పెళ్లి చేసుకుందని అతను, లేకపోతే ఈవెన్ జయప్రద గారు చాలా కాలం వీళ్ళంతా హీరోయిన్లను ఒకప్పుడు ఈ విధంగా చేయడం అనేది చాలా జరుగుతుండేది. అప్పుడున్న ట్యాబ్లాయిడ్లు అనండి, లేకపోతే సాయంత్రానికి వచ్చే ఈ పత్రికలు కొన్ని అదే పనిగా ఇలాంటి నీలిపత్తి బ్లూ అనేవాళ్ళు వాటిని. ఒక విధంగా అసభ్యమైన కథనాలు వీటన్నిటితో ఇప్పుడు తేడా లేకుండా పోతుంది. కొన్ని సైట్స్ వెంటనే దాంట్లోకి దిగిపోవడం, జోస్యాలు చెప్పేయడం, తిట్టేయడం, లేకపోతే నిజమే అనేయటం, మనం మాట్లాడేయచ్చు అంటాం. దీనికి సంబంధించి నేను అనుకోవటం పరిశ్రమ కూడా ఎందుకు ఇలాంటి విషయాల్లో చొరవ తీసుకోదు? దర్శకుల సంఘాలు ఉంటాయి, సినిమా సంఘాలు ఉంటాయి, యాక్టర్ల సంఘాలు ఉంటాయి. ఒక విధంగా ఇంత వేరే విషయాలు ఉండొచ్చు, నేనేదో ఆయన చేసిన ప్రతిదాన్ని సమర్థించడం నా సమస్య కాదు. కాబట్టి దీని మీద చొరవ తీసుకోవాలి. ఇలా ఇష్ట ప్రకారం వచ్చేటటువంటి వాటిని ఎలా అరికట్టాలి? ఒకటి, ఏదైనా సమస్య వాళ్ళ మధ్యలో ఒకవేళ ఉండుంటే, నాకు తెలుసు ఆప్తుల శత్రువులు అవుతారని,
నీకు తెలుసు సంఘానికి కళ్ళే లేవని ఎప్పుడో పాట ఉంటుందిలే. ఆప్తులు శత్రువులు అవ్వటం అనేది అదేం పెద్ద అసాధారణమైన విషయం కాదు. ఇలాంటి కథలు అనేకం కూడా ఉండొచ్చు. కానీ అంత తేలిగ్గా విశ్వస్థాయికి చేరిన వాళ్ళని ఒక్కసారిగా వివాదగ్రస్తులను చేసేసి తోచిన వ్యాఖ్యలు చేసేస్తే మటుకు అది బయట ఉందా అమ్మా? ప్లే చేయండి. నంబర్ 1 డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అండ్ రమ రాజమౌళి వల్ల నేను చనిపోతున్నాను. అందుకు సంబంధించి నేను ఇస్తున్న మరణ వాంగ్మూలం. వీడేంటి పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నాడు అని మీరు అనుకోవద్దు. పబ్లిసిటీ చేసుకునేవాడు ఎవడో చనిపోవాలని అనుకోడు. అందుకే మరణ వాంగ్మూలం ఇస్తున్నాను. నేను పనిచేసిన వాళ్ళలో ఎంఎం కీరవాణి, గుండం గంగరాజు గారు, చంద్రశేఖర్ ఇలేటి, హను రాఘవపూడి, మైత్రి మూవీస్ ఎంఓ చెర్రి, డ్రీమ్ ఫార్మర్ సుధీర్, ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. వీళ్ళందరికీ మా ఫ్రెండ్షిప్ గురించి తెలుసు. మేము ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ ఏంటి అనేది అందరికీ తెలుసు. స్టోరీలోకి వస్తే మాది 1990 నుంచి ఫ్రెండ్స్. మాది 34 సంవత్సరాల ఫ్రెండ్షిప్. రామాయణం మహాభారతం ఆడవాళ్ళ వల్ల జరిగాయి అంటే ఏంటో అనుకున్నాను, కానీ ఒక అమ్మాయి వల్ల మేము ఇలా అవ్వాల్సి వస్తుందని కళ్ళలో కూడా ఊహించలేదు. అందరి జీవితాలలోనే మా జీవితంలో కూడా ఒక అమ్మాయి ప్రవేశించింది. ముందు రాజమౌళి, తర్వాత నేను. యాజ్ ఇట్ ఈస్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఆర్యా 2. రైట్. కానీ ముగ్గురు ఓకే, అదంతా ఏదో రకంగా ఉంటుంది. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు దీంట్లో అమ్మాయిలు అంటే మొత్తం మహిళలు అంటాం. మళ్ళీ రామాయణం కూడా మహిళ అంటే ఎవరి వల్ల వచ్చింది? మహిళ వల్ల వచ్చిందంటే రామాయణం రావణుడి వల్ల వచ్చింది. అవును. లేకపోతే రాముడు వెళ్ళి యుద్ధం చేయడం మహిళ వల్ల వచ్చింది అంటే నేను ఆయన మీద అంత అవసరం లేదు. ఆయన ఏమి రాజకీయ ప్రముఖుడు కాదు, ఇంకోటి కాదు. కానీ ఆయన ఉదాహరణకి ఇన్ని పేర్లు చెప్పాడు కదా, ఆ పేర్లు చెప్పిన వాళ్ళందరూ ప్రజా జీవితంలోనే ఉన్నారు కదా. తనకు కూడా తెలిసే వాళ్ళందరూ నాకు తెలుసు, మరి వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళిన వాళ్ళు ఎందుకు చేయలేదా నిజంగా? కాబట్టి ఇక్కడ సంథింగ్ ఈజ్ మిస్సింగ్. ఇది దాల్మే కుచ్ కాలాహాయ్ అని ఇక్కడ ఏదో ఒక కనిపించని డొంక తిరుగుడు, ఒక పథకమో లేకపోతే ఒక ఇదేదో ఇందులో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నేను ముందే అన్నట్టుగా పబ్లిసిటీ కోరుకునేవాడేవాడు చావు కోరుకోడు అంటే నిజంగా చావబోయేవాడెవడు ఇవన్నీ ఈ విధంగా చేస్తాడనే ప్రశ్న కూడా వస్తుంది కదా. మనం తొందరపడి మాట్లాడకూడదు. కానీ అందుకని నేను అంటున్నాను, ముందు ఆయన భద్రత గురించి ఆయన ఎక్కడ ఉన్నారో ఏంటి తేల్చండి. ఆయన తెలుసు అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళ గురించి కూడా సైబర్ క్రైమ్ కిందకి వస్తుందో దేని కిందకి వస్తుందో దాన్ని మీరు చూడండి. మూడోది, ఆయనకు తెలిసిన పెద్ద మనుషులు అంటున్నారు. పరిశ్రమ అనేది ఎవరూ అక్కర్లేదు కదా, వ్యక్తులు అక్కర్లేదు. ఒక వ్యవస్థగా పరిశ్రమ ఇప్పుడు ఉమ్మడిగా అందరి తరఫున ఉన్న వ్యక్తుల యొక్క స్థానం అనండి, గౌరవం అనండి, లేకపోతే నేపథ్యం అనండి, అందరికి సంబంధించినవి కదా. మీరు చొరవ తీసుకొని చేయాల్సింది ఏదో చేయండి. అంతేగాని దీన్ని ఊరికే ఒక సోషల్ మీడియా సరుకుగా కంటెంట్గా మార్చేస్తే దానివల్ల ఉపయోగం ఏముంది? ఇది పెరిగిపోతుంది ఈ విధంగా. కాబట్టి అంటే కొంతమంది అంటారు ఫిర్యాదు చేయమని. ఆయన ఇన్ని పేర్లు చెప్పి ఇంత వ్యవస్థ ఇవన్నీ కూడా చెప్తున్నప్పుడు దాంట్లో సంబంధం లేని వాళ్ళు మనమేం తలదార్చడం. కానీ ఎందుకు మాట్లాడుతున్నామంటే అది సేల్ అవుతుంది కాబట్టి మీడియాలో పదే. ఇంకోటి ఏంటంటే ఇలాంటి కంటెంట్ అనవసరంగా కాస్త బలహీన మనస్కుల మీద నెగిటివ్ ఇంపాక్ట్, దుష్ప్రభావం చూపిస్తుంది. ఈ విధంగా చేయొచ్చు మనం అనే ఒక ఇప్పటికే ఈ వీటిని నివారించడం అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది. కాబట్టి వెంటనే నేను అనుకోవటం పెద్దలు, పరిశ్రమ పెద్దలు, లేకపోతే వాళ్ళ శ్రేయోభిలాషులైన వాళ్ళు దీని నిజాలు సమాజం ముందుంచి ఈ అధ్యాయానికి ముగింపు పలకాల్సిన అవసరం చాలా ఉంది. కొంతమంది అంటారు రాజమౌళి ఎందుకు స్పందిస్తాడండి? మన మీద అనేక మంది పిచ్చి కామెంట్స్ కింద వాళ్ళందరికీ జవాబు చెప్తామా? ర్యాండమ్గా ఎప్పుడో ఒకసారి రాజమౌళి అంటాడు, ఎందుకు చెప్తాడు దానికి? పైగా మహిళలను అనటము ఇది చాలా పొరపాటు. కొంతమంది ఏమో వ్యాఖ్యలు అనుకుంటూ ఆ మహిళల పేర్లు తీసి కథలు చెప్పడం కూడా చాలా జుగుప్స కలిగిస్తుంది. అంటే ఇది దొరికితే వాలిపోవడం అన్న ఈ వాతావరణం కూడా సరికాదు. చెప్పాలని చాలా చెప్పొచ్చు, దానికి ఏముంది. సార్ ఏంటి దక్షిణ